ఈరోజు దోసకాయ పప్పు చేస్తున్నానండి. ఈ వీడియోలో అయితే ఒకసారి చూడండి. దానికి కావాల్సినవి దోసకాయ, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర కట్ చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే అండి, నేను ఈ దోసకాయ పప్పులో ఏంటంటే మెయిన్ నేను దోసకాయకి తొక్కు తీయనండి, పైన తీయను. తీస్తే నాకు టేస్ట్ బాగోదు. అందరూ మరి తీసేసుకుంటారు సాధ్యమైనంత వరకు పైన తోలు ఇది తీసేస్తారండి. నేనైతే తీయను. చూడండి మీరు, నేను కట్ చేసే విధానం చూడండి ఖచ్చితంగా మీరైతే. ఇదిగోండి, కొత్తిమీర అయిపోయింది, కట్ చేశాను. ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేస్తున్నాను. కొంచెం అంటే పప్పులో కాబట్టి కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకోండి, బాగుంటుంది. ఒక 4 పచ్చిమిర్చి వేస్తున్నానండి పప్పులోకి. కట్ చేసేసి ఇప్పుడు దోసకాయ చూడండి, ఇది ఉంది చూసారా పైన, ఇది ఎవరైనా సరే పైన తీసేసేసి వేసుకుంటారండి. నేను మాత్రం పప్పులోకి ఇది మాత్రం తీయను. పైన దోసకాయ తోలుతో సహా వేస్తాను, తొక్కతో సహా. నాకు అలవాటు ఇట్లా చేసుకొని తింటాం. చేతిలోనూ పండు చూడాలి కదా, విత్తనాలు ఖచ్చితంగా చూసి చెప్తానండి. పండి సో విత్తనాలతో సహా వేసుకోండి, తోలుతో సహా వేసుకోండి. ఒకసారి ట్రై చేయండి, ఇలా కూడా తోలుతో సహా కట్ చేసి వేసుకోండి. మీకు నచ్చిద్దనే నేను అనుకుంటున్నాను. నేనైతే ఎప్పుడు పప్పు చేసిన ఇలానే చేస్తానండి. అది అలాగే మీకు పచ్చొక్కలు పచ్చడి అని చెప్పేసి పెడతానండి నెక్స్ట్ వీడియోలో. అది ఇంకా బాగుంటుంది. చూస్తున్నారా ప్రతి ఒక్కరు? చూడండి ఇది ఇలా కట్ చేశాను దోసకాయ ముక్క. మధ్యలో ఇలా తినాలి కదా. అది ఇప్పుడేనా మధ్యలో మనం పప్పు కంటే కూడా దోసకాయ డబ్బులు ఎక్కువ తింటామండి. అదే కట్ చేస్తాను. ఆల్రెడీ ఒకటి తినేసాను, ఇంకోటి కూడా అవుతుంది కదా. సో ఇంకోటి కూడా అండి, నాకు అలవాటు. చేస్తానే తింటాం పచ్చి కూరగాయలు. రండి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. నేను కట్ చేసినవి కొత్తిమీర ఆల్రెడీ చూడండి. పప్పు నానబెట్టుకోండి, చాలా మంచిది, గ్యాస్ ఫామ్ అవ్వదు. ప్రతి ఒక్కరు నానబెట్టుకోండి, పప్పు నానబెట్టే పప్పు చేసుకోండి. పచ్చిమిర్చి ఇదిగోండి, పచ్చిమిర్చి, ఆనియను. మా వారు తెచ్చారండి, మరి ఎక్కడ తెచ్చారో కానీ దోసకాయ ముక్కలు తింటుంటే ఒట్టి తినాలనిపిస్తుందండి. ఇంకొకటండి, ఊరిపోతుంది సీరియస్గా అండి. పచ్చే బాగుండే. నేను ఈ పచ్చి దోసకాయ ముక్కలతోటి పచ్చొక్కలు పచ్చడి చేస్తాను మీకు. ఇప్పుడు రేపు కానీ ఎల్లుండి కానీ పెట్టేస్తాను యూట్యూబ్ వీడియో అయితే. యూట్యూబ్లో చూడండి మీరు మళ్ళీ గమనించండి, తోలుతోనే వేస్తున్నాను. మీరు ఒకసారి ట్రై చేయండి. విత్తనాలు తీసేయద్దు, కొంతమంది తీసేస్తారు విత్తనాలు. వేసాను, అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి కళ్ళు వేస్తున్నానండి. నేనైతే సాల్ట్ అయితే అసలు వాడనండి, కళ్ళు వేస్తున్నాను. చాలా పోతే రుబ్బుకునేటప్పుడు వేసుకోవచ్చు, మళ్ళీ ఎక్కువైతే తీయలేము కదా. కారం ఈ కారం చూడండి, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తెచ్చానండి. మా ఇంట్లో తెచ్చుకున్నాను. మా అమ్మ చున్నులపాయ, ధనియాలు, అల్లం వేయరండి, చున్నులపాయ, ధనియాలు, కరివేపాకు, ఇక ఆముదం కూడా వేశారు, కారం, ఇవన్నీ వేసి ఒక 5-6 రకాలు వేసి, జీలకర్ర అన్నీ వేసి కొట్టి పంపించిందండి. మిల్లులో ఇచ్చి ఈ కారం నాకైతే డబ్బాగా పెట్టి పంపించింది మా అమ్మ. దీన్నే ఎక్కువ నేను కూరలోకి కానీ ఫ్రైలోకి కానీ వాడతానండి. చూడండి 2 స్పూన్లు వేసాను. తక్కువే వాడతాం మేము కారం, ఎక్కువ వాడడం, తక్కువే వాడతాం కారం.
కారం లేకుండానే తినడానికి ఇష్టపడతారు మా వారు. అది అయిపోయిందండి. కారం ఉప్పు వేసేసాను కాబట్టి పసుపు వేస్తున్నానండి. లైట్గా వేసుకోండి, లైట్గా, ఎక్కువ వద్దు, ఎక్కువ వేయమాకండి పసుపు. ఇవ్వండి, నేను కొంచెం రాలుతున్నాను. అయితే ఉప్పు కారం పసుపు వేసేసానండి. కొంచెం చింతపండు వేయాలండి, కొంచెం చింతపండు కంపల్సరీ. పులుపు వచ్చేటట్టు వేసుకోమాకండి, ఏదో ఫార్మాలిటీకి 2-3 రెబ్బలు వేస్తాను నేనైతే. అంటే తక్కువే కదా, మేము 2 మెంబర్సే కదా ఉండేది, అందుకని చెప్పేసి తక్కువే చేసుకుంటాం. పప్పు కూడా మళ్ళీ మిగిలిపోయిద్ది కదా, అందుకని మిగలకుండా ఇంతవరకు కొంచెం వేసేసానండి. ఇంకా ఆల్మోస్ట్ పప్పులు అయితే అన్నీ పడ్డట్టే, ఏం మిస్ అవ్వలేదు. కాకపోతే కొంచెం పొంగు పోకుండా ఆయిల్ కొంచెం వేయాలి. నేనైతే ప్రతిసారి వేస్తానండి, అంటే కొంచెమే, ఎందుకంటే పప్పు నాకు పొంగు పోయిద్ది. ఇలా పోకుండా కొంచెం ఆయిల్ ప్రతిసారి వేస్తాను. కాకపోతే దీంట్లోకి కొన్ని వాటర్ చాలేదండి కుక్కర్ పెట్టడానికి, కొన్ని వాటర్ పోసుకుంటాను నేను. చూడండి ఇన్ని పోస్తున్నాను, చాలండి, చాలండి. అన్నీ వేసేసానండి. ఇక కుక్కర్కి మూత పెట్టేస్తాను. ఇదిగోండి, ఇటు రండి. రైస్ అయితే ఉడికింది, హాట్గా పెట్టేశాను. రైస్ నిండుకుండన్నాం. మూత అయితే పెట్టేస్తున్నానండి. ఇప్పుడు ఫిట్ అయిపోయింది. దీన్ని దించుతున్నాను అన్నాన్ని. పెట్టేస్తున్నా. ఒకసారి లేదా అండి ఇలా ఇలా అనండి, అంతా కలిసిపోద్ది. ఇలానే ఒక 5 విజిల్స్ రానివ్వండి. విజిల్స్ వచ్చిన తర్వాత ఎలా కుక్ అయింది ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. పప్పు ఇలా ఉంది. వాటర్ అయితే పక్కన పెట్టండి. ఉంచుతున్నానండి కుక్కర్లో, కొన్ని వాటర్ ఉన్నాయి ఉంచేసిన. అది చేతి మీదకి వస్తుంది. కొన్ని వాటర్ ఎక్కువ ఉండడం వల్ల నేను కొన్ని పక్కకి తీసానండి. కొన్ని తర్వాత వేస్తాను. రుచికక్క వచ్చింది.
పప్పు వేపుతున్నానండి. పప్పు అయితే ఆయిల్ ఒక స్పూన్ వేసి కొంచెం వేసాను. ఉప్పు అయిపోయిందండి. లేదే ఇదిగోండి ఇలా వచ్చాయి ఎర్రగా. సో ఇక చాలు. దీన్ని తీసుకొచ్చేసి నేను దీంట్లో వేస్తానండి. వేసేసానండి. కొంచెం ఇందులో ఉంది. నేనైతే కొంచెం ఇది ఉంటుంది కదా ఆయిల్, దాన్ని కొంచెం ఇట్లా ఇట్లా అని వేస్తానండి. మినిట్స్ మరగబెడితే సరిపోయింది. గ్యాస్ మీద పెట్టేసేసి ఆల్రెడీ పప్పు మరుగుతుందండి. ఇలా ఉంది. నేను మామిడికాయ పచ్చడి, దోసకాయ పప్పు ఎలా ఉందో నేను చెప్తాను తిని. రండి. వేడి వేడి అన్నం, ఆవకాయ పచ్చడి, పప్పు నేను తిని చెప్తాను ఎలా ఉందో. టేస్ట్ అయితే పొగర పొగర వస్తుంది, ఆడిపోతుంది. అట్లా చేపెట్టాలంటేనే కాలిపోతుంది. కొత్తిమీర ఎక్కువ పడేసరికి చాలా టేస్ట్ బాగుంది. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. ముఖ్యంగా దోసకాయ తక్కువ తీయకుండా వేయండి, చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా తినండి. తిన్నారా మధ్యాహ్నం? ఓకే అండి, బాయ్.